Hi Soumya, Hello, sir. how are you, ma? Fine, sir. What about you? I'm doing great. So, from Siddipet, Sirisilla Yes. to Hyderabad. Yes. Via Hyderabad. Because of the job purpose, I came to SV Professionals. Okay. First of all, just I want to know which company you got selected. H&R Block, sir. H&R Block. Okay. Previously, you shortlisted for Cognizant. Yeah, sir. Yes, I have attended many interviews. But you, like, what you realized because you attended more than 5 or 6 interviews. Yeah, sir. But definitely I can say that you shortlisted for Cognizant and waiting now also you are waiting for that Yes. offer, but you got H&R Block offer. Yes. సో హెన్స్ ఐ కెన్ సే హియర్ మీకు అంటే ఎలా అనిపించింది అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు నేను నిజంగా సక్సెస్ అవుతానా అసలు అని Yeah, అనిపించిందా? sir. అనిపించింది because of the fear, I'm not able to talk in interviews because of nervousness. కానీ తర్వాత ఏమనిపించింది ఇంకా ఇట్లా ఫీల్ అయితే కుదరదు. యా సార్ చాలా భయపడ్డాను వస్తుందా రాదా నేను క్రాక్ చేయగలుగుతానో లేదో అని. Nice. కానీ ఫైనల్లీ H&R Blockలో ప్లేస్ అయ్యాను. సూపర్. సో విచ్ రోల్ యూ గాట్ ఇట్? అసోసియేట్ ట్యాక్స్ అనలిస్ట్, ఓ నైస్. ఆస్ట్రేలియన్ ట్యాక్స్. ఆస్ట్రేలియన్ ట్యాక్స్. సూపర్ సూపర్. సో ట్యాక్స్ సైడ్ అంటే మంచి Yes. లైక్ డెవలప్మెంట్ దట్ మీన్స్ ఆఫ్టర్ అట్లీస్ట్ ఒక 1.5 ఇయర్ మీరు 1 ఇయర్ చేయగలిగిన దాంట్లో మీకు మంచి కంపెనీస్లో ట్యాక్సేషన్ సైడ్ వెళ్ళొచ్చు. ఫైన్. సో జస్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ యువర్ జర్నీ విత్ ఎస్వి ప్రొఫెషనల్స్. Yeah, sir. ఓకే. Sir, I have done my master's in MBA in finance as I mentioned in OUPG college. సో It is ఓయూపీజీ కాలేజ్ మీన్స్ it's in ఉస్మానియా. Usmania University. It is Okay. a sub campus. ఓకే ఓకే. And ఎక్కడ అంటే అది? Siddipet. సిద్దిపేటలోనే ఉంది సార్. Yeah, sir. ఓకే ఓకే ఓకే. And I came to know about SV through Instagram, sir. మీరు కూడా ఇన్స్టాగ్రామ్? Yeah, sir. After that, I have seen your interview in YouTube. ఓకే ఓకే. After I decided to come to join in SV. ఆ వీడియోలో ఏముందమ్మా? ఏమో సార్ నాకు నచ్చింది ఆ వీడియోలో మీ పాజిటివ్నెస్ చాలా కనిపించింది నాకు, అందుకే నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. ఓకే. ఎక్కడైనా యూజ్ అయిందా పాజిటివ్నెస్? యా సార్. ఫ్యూచర్లో యూజ్ అవుతుందా? అవుతుంది. మీలాగా మాట్లాడాలి, మీరే ఇన్స్పిరేషన్ నాకు. Thank you. మీలాగా అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి. నైస్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ దట్, థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్. సో యా, సో దాని తర్వాత అంటే ఇన్స్టాగ్రామ్లో చూశారు, దాని తర్వాత ఎలా ఇన్స్టిట్యూట్? సార్ నేను ఇంట్లో అడిగాను ఇలా వెళ్తా ఇది చూశాను అని. సరే వాళ్ళు కూడా వెళ్ళమన్నారు, పర్లేదు చూడు. మేము కూడా నేను రివ్యూస్ చూపించాను వాళ్ళకి, ఇలా ఉన్నాయి రివ్యూస్ చాలా మంది వస్తున్నాయి అని చెప్పాను. సరే వాళ్ళు కూడా వెళ్ళమని పంపించాను నన్ను. ఫస్ట్ నాకు హైదరాబాద్లో ఏమీ తెలీదు, నేను చాలా First time అంటే రిలేటివ్స్ ఉన్నారు బట్ నేను ఎక్కడ తిరగలేదు. అదే అదే. ఒకరోజు వచ్చాను, చూసాను ఇన్స్టిట్యూట్, అడిగాను మేడం వాళ్ళని, తెలుసుకున్నాను. తర్వాత రెగ్యులర్గా నేను ట్రావెల్ చేశాను. అసలు నేను ఒక్కదాన్ని ఎటో వెళ్ళకపోతుండే. ఈ ఎస్పీ ఇన్స్టిట్యూట్ వల్ల నాకు ఇది అలవాటు అయిపోయింది. నైస్ నైస్, గుడ్ గుడ్. అంటే మన డెస్టినీ, మీ డెస్టినీ తీసుకు వెళ్తుంది అలా. సూపర్ సూపర్. ఏమర్థమైంది ఈ జర్నీలో అంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ఒక దగ్గరికి వచ్చి ఒక థింగ్స్ని నమ్మి మీరు చేయగలుగుతానని చేస్తానా అనే నమ్మకం అనిపించిందా? సార్ మీ క్లాసెస్ విన్నాను, మీ డెమో క్లాసెస్. తర్వాత డిసైడ్ అయ్యాను జాయిన్ అవ్వాలి, డెఫినెట్లీగా నాకు కూడా జాబ్ వస్తుంది, లేట్ అయినా పర్లేదు కానీ డెఫినెట్లీ వస్తుంది అని అనుకున్నాను, జాయిన్ అయ్యాను. ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూలో చాలా భయపడ్డాను, చెప్పలేకపోయాను అసలు ఆన్సర్స్. పట్టు వదలలే సౌమ్య, నేను చూసినా కదా నేను. Yeah, sir. ఏ ఇంటర్వ్యూ ఎంత స్ట్రాంగ్, ఎట్లా అంటే ఎంత గట్టిగా జరిగినా కూడా యూ పుట్ ఆన్ దట్. భయపడైనా అట్లీస్ట్ ట్రై చేసేదాన్ని. Yeah, sir. ఆ భయం వదులుకోవడానికే నేను అసలు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేదాన్ని, ఎలాగైనా వదిలేసుకోవాలి. అందరు హెచ్ఆర్ది గౌతమి మేడం, sir. వరుణ్ సార్, అందరు తీసుకున్నారు విరాజ, నేను, ఢిల్లీ, కళ్యాణ్, అందరు కదా. స్టాక్ మెంబర్స్ అందరు తీసుకున్నారు. ఎవరెవరు ఎలా తీసుకుంటున్నారో అలా ప్రాక్టీస్ అయిపోయింది. అందరి ఇంటర్వ్యూస్ యూజ్ ఎంత అయిపోయింది. టైం స్పెండ్ చేసామమ్మా డైలీ మామూలు చదవడానికి సరే సీరియస్గా తీసుకుంటే? సరే ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ నుంచి వెళ్ళేదాన్ని, వెళ్ళాక తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని బుక్స్ ఓపెన్ చేసేదాన్ని, ఈరోజు ఏం చెప్పారు అని మొత్తం మైండ్లో చేసుకునేదాన్ని. నైస్ నైస్ నైస్, గుడ్ అమ్మా. సో యువర్ రియల్లీ యువర్ సక్సెస్ స్టోరీ చాలామందికి ఒక దే గివ్ అప్ అనే కాల్ అప్, లైక్ వేకప్ కాల్ అంటాం మనం దాన్ని. సో వేకప్ ఇస్తుండొచ్చు ఫ్రమ్, ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నా మన మేజర్లీ ఇక్కడ తెలంగాణ సైడ్ ఏముంటుందంటే భయం. యా సార్. సో అంత దూరం పోతే నాకు జాబ్ ఫస్ట్ నెగిటివ్, నాకు జాబ్ వస్తుందా? యా సార్.
సో ఫస్ట్ మనకి ఇక్కడ కావాల్సింది పాజిటివ్ థింగ్స్. సార్ మళ్ళీ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ బీఎస్సీ బ్యాక్గ్రౌండ్. బీఎస్సీ నుంచి వచ్చారా? ఓకే ఓకే. అందుకే చాలా భయపడేదాన్ని వస్తుందా రాదా అని. నైస్ నైస్. బట్ కాకపోతే దీనికి ఇప్పుడు చాలామంది రియలైజ్ అవుతున్నారు, ఈవెన్ తెలంగాణ ఆంధ్ర అనేది ఏం లేదు, ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు కదా. సో ఇక్కడ అంటే లైక్ కమింగ్ టు ద పాయింట్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ యాజ్ ఏ కార్పొరేట్ లీడర్, ఐ నీడ్ టు సే దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు ఒక H&R బ్లాక్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మీరు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఫీల్ అయినప్పుడు మీకు వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం మీకు ఎలా అనిపించింది? ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. నేను అన్ని కంపెనీస్లో రిజెక్ట్ అవుతున్నాను, బట్ ఇది నా డెస్టినీ ఏమో అనిపించింది నేను అటెండ్ అయ్యాక ఇంటర్వ్యూ. సో కాగ్నిజెంట్లో రిజెక్ట్ కాలే కదా? రిజెక్ట్ కాలేదు, బట్ అది హోల్లో ఉంది. యా హోల్లో ఉంది అంతే. సో యా, గుడ్ జర్నీ అమ్మా. సో ఎనీ మెసేజ్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్? యా సార్, ఎవరైతే MBA ఫ్రెషర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీగా జాయిన్ అయిపోవాలి దీంట్లో. క్లాస్ అవుట్ ఇయర్ అయిపోగానే వెంటనే జాయిన్ అయిపోవాలి. ఫస్ట్ వినమని చెప్పండి, క్లాసులు వింటే చాలు. వాళ్ళు క్లాసులు విని టైం స్పెండ్ చేస్తే డెఫినెట్గా మాక్ ఇంటర్వ్యూస్ డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి ఎవరికైనా. మాక్ ఇంటర్వ్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే వేర్ యు ఆర్ అని చెప్పేదే మాక్ ఇంటర్వ్యూ కదా, మనం మిరరైజ్ చేసుకోవడం. సో గుడ్. సార్ కొంతమంది దానికి భయపడి అటెండ్ అవ్వట్లేదు ఇంటర్వ్యూస్ కూడా, బ్యాచెస్ అయిపోయాక. కానీ బ్యాచెస్ అయిపోయాక కూడా అటెండ్ అవ్వడం ఇంపార్టెంట్. మన పిల్లలకు చెప్పేది కూడా అదే. సో ఏంటంటే మనకు 2 months కాగానే కంప్లీట్ కాలేదు, 2 months అయిపోయిన తర్వాతనే యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 2 months లోపే నాకు జాబ్ వస్తుంది. దట్ ఈస్ నాట్ ద థింగ్. నేను ఏమని చెప్తున్నా, ఈ 2 months లోపు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఖాళీగా ఉంటారమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరంటే ఒక కోర్స్కి వచ్చారు, మీకు డెస్టినేషన్ ఉంది, అది ఉంది. ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం చేయకంటే బదులుగా నీకంటూ ఒక షెడ్యూల్ పెట్టుకొని, అది 3 months కాదు, 4 months కాదు, 6 months అయినా సరే సక్సెస్ అయితే బాగుంటుంది కదా. అంతేగాని నాకు రాదు అని ఫీల్ అయితే వేర్ యూ విల్ గోయింగ్ టు సక్సీడ్. రాదు అనేది ఏముండదమ్మా, ఇక్కడ ట్రై చేయాల్సిందంతే ఎవరైనా సరే. ఎందుకంటే నేను కూడా మీలా ఇంకా అసలు మీరైనా ఇంక ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి కాలేజ్ చదువుకున్నాను. నా కాలేజ్ నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి స్టార్ట్ అయినా నా జర్నీ, ఒక తెలుగు మీడియం నుంచి వచ్చి. సో అట్లాంటి ఒక పర్సనే ఒక కార్పొరేట్ లీడర్గా మనకి అంటే చెప్తున్నా, ఐఎమ్ టెలింగ్ యూ దట్ నాట్ ఓన్లీ మీ. మీరు కొండారెడ్డి సార్ని తీసుకోండి, ప్రవీణ్ సార్ని తీసుకోండి, లేకపోతే విరాజా మేడంని తీసుకోండి, లేకపోతే ఢిల్లీ కళ్యాణ్, విశేష్, ఎంతోమంది వీళ్ళంతా. సో నేను కూడా ఐఎమ్ టెలింగ్ యూ దట్ నెవర్ ఫీల్ లైక్ దట్ అండ్ ఫీల్ ప్రౌడ్. ఆపర్చునిటీ ఈజ్ గివెన్, దీన్ని కంటిన్యూ చేసుకోండి. కెరియర్ కూడా ఇలానే కంటిన్యూ అయితే డెఫినెట్గా యూ విల్ సీ ద పీక్స్. సార్ బయట మార్కెట్తో పోల్చుకునే దానికంటే ఇన్స్టిట్యూట్లో తొందరగా కోచింగ్ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు 2 months. 100%. అవును. అందుకే నేను ఇది నమ్మి ఇక్కడికి వచ్చాను. వేరే ఇన్స్టిట్యూట్ చూశాను, బట్ నాకు అంత ట్రస్ట్ అనిపించలేదు. ఇక ఎవరి విధానం వాళ్ళదమ్మా. ఇక్కడ నేను అంటే కోర్గా బిజినెస్ చేయడానికి రాలేదు. నేను నాకున్న టైంలో నేను బెస్ట్ సర్వీస్ ఏమి ఇవ్వగలుగుతాను అనే దాని మీదనే నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. ఇక్కడ స్పెసిఫిక్గా నేను ఇదే అనేది ఏం లేదు, ఎందుకంటే నేను జాబ్ బంద్ చేసి చేయడానికి ఇది ఏం లేదు. నా జాబ్ చేసుకుంటూనే నేను ఎంతవరకు నేను సర్వీస్ ఇవ్వగలుగుతాను మీకు, ఎంతమందికి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ 2024 నుంచి ఆల్మోస్ట్ ఇట్స్ 6 months జర్నీ రైట్, 900 ప్లేస్మెంట్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక కాలేజ్ కూడా ఇవ్వలేదంతా, ఒక యూనివర్సిటీని ఛాలెంజ్ చేస్తే. సో దట్ ఈస్ వాట్. సో ఐ డోంట్ వాంట్ టు సే మోర్ అబౌట్ దట్, బట్ దట్స్ అ డిఫరెంట్ కేస్. డూ యువర్ బెస్ట్ అమ్మా, మంచిగా చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకేనా? ఎనీ సజెషన్స్, ఎనీథింగ్, ఆల్వేస్ యూ కెన్ వెల్కమ్.